अस्सलाम वालेकुम दोस्तों, मैं आपका दोस्त मोहम्मद मतीन। आप देख रहे हैं हैदराबाद वॉइस। दोस्तों, तेलंगाना सरकार वाइट राशन कार्ड यानी बीपीएल राशन कार्ड होल्डर्स को एक खुशखबरी दी है। आने वाले 30 तारीख को यानी उगादी फेस्टिवल के दिन बारीक चावल का लॉन्चिंग होने वाला है हुजूर नगर नलगोंडा डिस्ट्रिक्ट में। और दोस्तों, राशन कार्ड होल्डर्स के लिए एक खुशखबरी ही है, क्योंकि राशन के चावल कई सालों से पब्लिक ले रही है, लेकिन वो मोटे चावल रहने की वजह से कोई भी खा नहीं रही है और राइस माफिया को ये राशन के चावल बेच रहे हैं। और राइस माफिया ये राशन के चावल अपने इंडिया से दूसरे कंट्रीज को, अफ्रीका को ये राइस चावल काकीनाडा पोर्ट के जरिए से ये भिजा दिया जा रहा है। तो इसके लिए हुकूमत लास्ट ईयर से ही ये बारीक चावल देने के लिए ये प्रोग्राम स्टार्ट की है और 4 महीने से तमाम तेलंगाना के किसानों से बारीक चावल खरीद रहे हैं। और ये क्या है, एफसीआई गोदामों को भिजा दिया गया है और 1 अप्रैल से तमाम तेलंगाना के राशन शॉप में आप लोगों को मोटे चावल के बदले में बारीक चावल दे रही है। और पर यूनिट यानी राशन कार्ड होल्डर्स में पर यूनिट को 6 kg राशन दिया जाने वाला है। एक बेहतरीन खुशखबरी है, तेलंगाना सरकार आवाम के लिए दी है। और दोस्तों, तमाम तेलंगाना में देखा गया तो 91,19,268 राशन कार्ड्स है। और अब बेनिफिशियरी यूनिट्स का देखा गया तो 2,82,77,859 बेनिफिशियरी यूनिट्स है, यानी 91 लाख राशन कार्ड्स अब तक तो फिलहाल चल रहे हैं। और ये 91 लाख राशन कार्ड्स में से 2,82 लाख पब्लिक को राशन दिया जा रहा है। और इन सब को पर हेड 6 kg बारीक चावल देने वाली है हुकूमत। और ये चावल फाइन राइस है। मेरा ये वीडियो एंड होते ही उत्तम कुमार रेड्डी साहब का भी आप लोग प्रेस मीट सुन सकते हैं। ये प्रेस मीट हुआ है आज। आने वाले दिनों में हुकूमत बारीक चावल तमाम एरियाज में देने वाली है। तो ठीक है दोस्तों, जो लोग मेरे चैनल को सब्सक्राइब नहीं कर रहे हैं वो लोग सब्सक्राइब कर ले, ताकि गवर्नमेंट की हर अपडेट आप तक पहुंच रहेंगे। ठीक है, शुक्रिया, अल्लाह हाफिज। 30 తారీఖున ఈ ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం రాషన్లో సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణ నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. మీరు విలేకరు మిత్రులారా, మీరందరూ చాలా చైతన్యంగా ఉన్నవాళ్ళు. సో ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్, మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రకటనలు చేసి 10,000 కోట్లు ఖర్చు పెట్టి బీపీఎల్ కుటుంబాలందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాయని చెప్పి ప్రకటన చేసుకుంటున్నాం. వాస్తవంగా బియ్యం ఇస్తున్నాం. అయితే 8-10 వేల కోట్లతో ఖర్చు పెట్టే ఈ బియ్యం 80 to 90% ఈ రేషన్ కార్డ్ హోల్డర్స్ తినడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు 40 రూపాయలకి కిలో బియ్యం కొని ఉచితంగా మనిషికి 6 కిలోలు బియ్యం ఇస్తుంటే ఆ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ వాళ్ళు దాన్ని అమ్మేసుకుంటున్నారు. రీసైక్లింగ్ అవుతుంది. కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి రీపాలిష్ చేసి కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్ కి జరుగుతున్న మాట. ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. అంటే 1000 కోట్లు ప్రజాధనం తిరిగిపోతుంది. నిరుపేదలకి వాళ్ళకి మరి ఆహారం కోసం సరి అయిన ఫుడ్ లభించడం లేదు. ఇది మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారి ఆధ్వర్యంలో మేమందరం కేబినెట్ మంత్రుల నిర్ణయం మేరకు ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాము. సోనియా గాంధీ గారి కళ నెరవేర్చి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సోనియా గాంధీ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ లో దేశంలో చట్టం చేయడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 6 కిలోల బియ్యం ఇస్తున్నాం, కానీ ఆ బియ్యం మరి అది దొడ్డు బియ్యమనో కోర్స్ గ్రెయిన్స్ అనో తినడం లేదు బెనిఫిషరీస్. ఈ 30 తారీఖు నుంచి మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ జనాభాలో 84% కి
84% ఆఫ్ పాపులేషన్ కి ప్రతి రేషన్ కార్డులో లబ్ధిదారుకి బెనిఫిషరీకి 6 కిలోల ఫైన్ రైస్ ఉచితంగా ఇవ్వబోతున్నాము. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయం, ఒక గొప్ప స్టెప్ ఫార్వర్డ్. మరి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచన చేయండి, సుమారు 84% జనాభా అంటే 3.1 to 3.2 crore ఇండివిజువల్స్ కి వాళ్ళు కంఫర్టబుల్ గా నెలకి 6 కిలోల ఫైన్ రైస్ ఇస్తే 84-85% పాపులేషన్ కి ఫుడ్ విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్. నేను ఈ తరుణంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంతమందికి కడుపు నిండా ఒక మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వగలడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఉగాదికి లాంచ్ చేసి మేము ముందు మాటిచ్చినట్టుగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా ఏప్రిల్ రేషన్ నుంచి ఈ సౌలభ్యం వస్తుంది. हैदराबाद वॉइस, आपकी आवाज।